నమ శివాయ. కార్తీక మాసం 14వ రోజున భోజనంలో ఏమేమి నిషిద్ధములో, అలాగే ఈ రోజు ఇవ్వవలసిన దానముల గురించి, పూజించాల్సిన దైవము గురించి, జపించాల్సిన మంత్రము దాని ఫలితము గురించి తెలుసుకుంటాం. అలాగే కార్తీక పురాణము 14వ అధ్యాయంలో పురుషోత్సర్గము గురించి, కార్తీక మాసంలో విసర్జింపవలసినటువంటి ఆహారముల గురించి, కార్తీక మాస శివ పూజ గురించి తెలుసుకుంటాం. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. కార్తీక పురాణమును పఠనం చేయలేని వారు ఈ పురాణమును వినను అదే ఫలితం దక్కుతుంది. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక పురాణమును వినను చదివినను అందరికీ పూర్వజన్మయందు ప్రస్తుత జన్మయందు చేసిన పాపములు పోయి మోక్షమును పొందుతారు. కార్తీక పురాణము 14వ అధ్యాయాన్ని పూర్తిగా వినదలిస్తే ఛానల్ నేమ్ కింద పూర్తి వీడియోని చేసి ట్యాగ్ చేసి లింక్ ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేసుకోగలరు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.